హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ అయిన ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ చాప్టర్ చెప్పుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 8.1లోని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. అయితే ప్రాబ్లమ్స్ చెప్పుకునే ముందు మీకు నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో 10th క్లాస్ మ్యాథమెటిక్సే కాదు, దాని తర్వాత ఉండే ఇంటర్ మ్యాథ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా. అదేవిధంగా ఇంకా ఈజీ వేలో క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి అనే వీడియోస్ కూడా వస్తాయి. సో అవన్నీ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే. అదేవిధంగా మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్లకు 8th క్లాసు 9th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. అంటే 8th కూడా ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది 10th క్లాస్తో పాటు. అవన్నీ కూడా మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. అదేవిధంగా ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 10th క్లాస్ 8th చాప్టర్ అని టైటిల్ కనిపిస్తుంది. దాన్ని కానీ క్లిక్ చేస్తే మీకు ఈ చాప్టర్లో ఉన్న అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఇదే విధంగా ప్రతి వీడియోలోనూ ఉంటుంది టైటిల్ అనేది. దాన్ని క్లిక్ చేయడం, ఆ వీడియోకి సంబంధించిన మొత్తం చాప్టర్ని తెలుసుకోవడం. ఓకే, సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం, అదే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో నుండి మనము ఎక్సర్సైజ్ 8.1 స్టార్ట్ చేద్దాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం అనమాట. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూశారంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి AB is equal to 24 centimeters, BC is equal to 7 centimeters, determined sin A cos A, sin B cos B. ఇది మీరు కానీ ఇంతకుముందు వీడియో చూసుంటే ఎగ్జాంపుల్ 1 ఏ విధంగా అయితే చేశామో సేమ్ అదే మోడల్లో ఇక్కడ ఉంటుంది. ఓకేనా? అయితే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం ఇచ్చాడు కానీ డయాగ్రామ్ ఇవ్వలేదు. సో మనం డయాగ్రామ్ గీసుకుంటాం. ఇది ఇక్కడ సైన్ కాస్ కనిపిస్తూ ఉందంటేనే మనకు అర్థమైపోతుంది రైట్ యాంగిల్ అని. సో రైట్ యాంగిల్ ఇది 90 degrees. ఓకేనా? అయితే అక్కడ నార్మల్గా అయితే బి ఉండాలి, కానీ వాడు లెక్క ప్రకారం అంటే ప్రాబ్లం ప్రకారం ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. క్వశ్చన్లో ఏబిసి ఇచ్చేసాడు, మధ్యలో ఏముంది చూడండి, ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చాడు, మిడిల్లో బి ఉంది. సో అదే మ్యాక్సిమం 90 degrees అవుతుంది. క్వశ్చన్ ఇంకొంచెం బాగా చూస్తే వాడే కరెక్ట్గా చెప్పేశాడు రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది అని కూడా. సో ఇది బి, మిగిలిన రెండు మన చాయిస్. అయితే వాడు చూడండి రెండిట్లోనూ ఏబి ఇది సి ఉంటుంది చూడండి, బి ఇచ్చే ఛాన్సే లేదు. సైన్ బి కాస్ బి అంటే 90 degrees ఉండే దగ్గర వాటి వాల్యూ ఎంత అని అడిగేదానికి ఛాన్స్ లేదు. అడిగితే ఇక్కడ టీటా నుండి అడుగుతాడు, ఇక్కడ టీటా నుండి అడుగుతాడే కానీ 90 degrees అడగదు. ఓకేనా? ఇప్పుడు చూడండి సైన్ ఏ సైన్ బి కాబట్టి ఇక్కడ ఏ ఇక్కడ సి, బి వల్ల ఏబి ఇచ్చాడు కాబట్టి టీటా ఒకసారి ఇక్కడ ఉన్నట్టు ఇంకోసారి ఇక్కడ ఉన్నట్టు టీటా. దాన్ని బట్టి మనం క్లారిఫికేషన్ చేసుకుందాము. అయితే వాడు ఇచ్చింది ఏంటో ఫస్ట్ రాసుకుంటాం. గివెన్ దట్ in triangle ABC right angle at B. తర్వాత ఏమి ఇచ్చాడు, ఏబి అనే వాల్యూ చెప్పాడు ఎంతని 24 centimeters. నెక్స్ట్ బీసీ ఇచ్చాడు ఎంత 7 centimeters. నెక్స్ట్ రెండు సైడ్స్ ఇచ్చేసాడు, మూడో సైడ్ ఇవ్వాలా, కానీ ఇక్కడ సైన్లు కాస్ట్లు అడిగాడంటే ఆ మూడో సైడ్ ఖచ్చితంగా కనుక్కోవాలి. క్లియర్? ఇక్కడ మనం పైథాగరస్ యూజ్ చేయాల్సిందే ఖచ్చితంగా. రెండు సైడ్స్ తెలిసి మూడో సైడ్ కనుక్కోవాలి ఈ ట్రయాంగిల్ అంటే అది ఖచ్చితంగా పైథాగరస్ థీరం వాడాల్సిందే. బై యూజింగ్ పైథాగరస్ థీరం. అయితే దీన్ని రెండు రకాలుగా రాయొచ్చు అని చెప్పా. మీకు సింపుల్గా చెప్తా చూడండి. 90 degrees ఎక్కడ ఉందో చూడండి, బి దగ్గర ఉంది. దాని ఆపోజిట్లో ఏముంది చూడండి, ఏసీ ఉంది. సో ఏసీ రాసేయండి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు రాస్తాం. మిగిలిన రెండు ఏమి, ఏబి ఒకటి బీసీ ఒకటి.
మనం 90 డిగ్రీస్ ఎక్కడుంది, బి దగ్గర ఉంది. సో అది చూడండి, ఏబి రాయాలి, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఎందుకు ఇలా బీని ఈ పక్కన వచ్చేటట్టుగా రాసుకున్నాం? ఎందువల్ల అంటే ఆ బీలోనే 90 డిగ్రీస్ ఉండాలి, అది ఐడెంటిఫై చేశాము మనం అని చెప్పడానికి, క్లియర్గా చెప్పడానికి ఇలా రాస్తాం. ఒకవేళ ఇలా రాసినా అది 100% కరెక్టే, కానీ ఇక్కడ మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అనుకుంటారు. ఇలా రాసి ప్రాబ్లం చేసినా కరెక్టే, 100% కరెక్ట్ వాల్యూ వస్తుంది. బట్ ఇక్కడికి తేడా ఏమంటే ఇది వీడికి మ్యాథ్స్ చేయడం మాత్రం వచ్చు అంతే. అదే ఇది కనిపించింది అనుకో, వీడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అని వస్తుంది. ఓకేనా? అంటే వీడు ఎటువంటి ప్రాబ్లం అన్నా చేయగలిగేవాడు ఇలా రాస్తాడు, అది గుర్తు మీకు. అందుకోసం ఇక్కడ బి ఎందుకు ఇలా వచ్చిందో కూడా కారణం చెప్పాను. ఎందుకు? 90 డిగ్రీస్ ఉంది కాబట్టి బి దగ్గర. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ రాద్దాం. ఏసీ వాల్యూ, ఏసీ ఇక్కడ చూడండి, ఏసీ లేదు అంటే ఏసీ మనం కనుక్కోవాల్సిందే. నెక్స్ట్ ఏబి వాల్యూ ఇక్కడ ఉంది, 24 స్క్వేర్ ప్లస్ బీసీ 7 స్క్వేర్. 24 స్క్వేర్ స్టార్టింగ్లో చెప్పాను మీకు, 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా వచ్చి ఉండాలి, అప్పుడే మనం ప్రాబ్లమ్స్ చేస్తే ఈజీగా వస్తుంది అని. సో అది కానీ ఫాలో అయ్యి ఉంటే మీకు గుర్తు వచ్చేస్తుంది 576. ఒకవేళ నేర్చుకోలేదంటే ఏం చేయలేము, మల్టిప్లికేషన్ వేసుకోవాల్సిందే. 24 × 24, 4 4s are 16, 4 2s are 8, 1 9, 2 4s are 8, 2 1s are 4, 2 2s are 6, ఈ రెండే యాడ్ చేస్తే 17, సో 5. ఇది ఓకేనా? వాల్యూ కరెక్టే, బట్ ఏం తేడా అంటే అక్కడ టైం వేస్ట్ అవుతుంది మనకి, అంతే, ఇంకేం లేదు. మనం ఫాస్ట్గా చేయాలి. టైం వాడు ఇచ్చిన టైంలో మనం అన్ని ప్రాబ్లమ్స్ రాసేయాలి. 33 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండే టైం ఏమో 22.5 అవరే. అందువల్ల కొంచెం మనం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఇలాంటి క్యాలిక్యులేషన్ మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి, మైండ్లో చేసుకునేయాలి. నేర్చుకునేస్తే కొన్ని వచ్చేస్తాయి, కొన్ని తప్పు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకా ప్రాబ్లం చూద్దాము. ప్లస్ 49, ఈ రెండు అడిషన్ చేయాల్సిందే, తప్పదు. 49 చేసామంటే 5 1 8 12 625. చూడండి ఇక్కడ కూడా మీరు నేర్చుకునేసి ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే √625. ఇది కానీ మీరు నేర్చుకొని ఉంటే 25 స్క్వేర్ మనకు తెలుసు ఎంతని, 625. సో ఇదే ఫార్ములా ప్రకారము 25 స్క్వేర్ ఆ పక్కకి వెళ్తే √625. ఆ లాజిక్ యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు నేను చెప్పినట్టు 25 స్క్వేర్స్ దాకా మీరు నేర్చుకొని ఉంటే. నేర్చుకోలేదనుకోండి కష్టం. ఇది కనుక్కోవాలంటే ఆలోచించుకోవాలి, చెయ్యాలి మెథడ్, ఇక్కడ అంతా టైం వేస్ట్ అయిపోద్ది. ఓకేనా? సో ఏసీ ఇప్పుడు ఒకసారి అన్నీ దీనిలో రాసేద్దాము. ఇది నేను బ్లింక్తో రాసి ఉండా కాబట్టి రెడ్ ఇంక్ వాడతాను. ఏసీ 25, సో ఇది 25, బీసీ 7, ఏబి 24. ఓకే, మనకి ఇంకా అయిపోయింది. ఇంకేం కనుక్కోవాలి? వాడు ఇచ్చింది కనుక్కోవాలి. ఫస్ట్ ఏం కనుక్కోవాలి? సైన్ ఏ. అయితే ఇక్కడ చూడండి, ఒకసారి సైన్ ఏ అడిగాడు, ఇంకోసారి సైన్ సి అడిగాడు. ఇలాంటప్పుడు మనం సైన్ ఫార్ములా పక్కన ఎక్కడన్నా నోట్ చేసి పెట్టుకోవాలి. సైన్, ఇది పెన్సిల్తో రాసుకో, సైన్ టీటా ఏం ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అదే కాస్ టీటాకి అయితే అడ్జస్టెడ్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది గుర్తుంటే చాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం, ఈజీగా చెప్తా చూడండి. ఇప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేసుకున్నామా? ఆపోజిట్ సైడు ఇక్కడ ఉండేది ఏ దగ్గరికి వెళ్ళాలి. ఏ దగ్గరికి వెళ్ళి దాని ఆపోజిట్ ఏమి? బీసీ. సో ఏమి? బీసీ. బై కింద ఏముంది? హైపోటెన్యూస్. ఇదైతే మాది, ఇదే ఏసీ. 90 డిగ్రీస్ ఆపోజిట్ ఉండేది హైపోటెన్యూస్ అంటే ఏసీ. వాల్యూ రాయండి అంతా 7/25. అయిపోయింది చూడండి, అంతే సింపుల్. నెక్స్ట్ ఏమి? కాస్ ఏ. కాస్ ఏ ఉంది కాబట్టి ఏ దగ్గరికి వెళ్ళాం. కాస్కు ఫార్ములా అడ్జస్టెడ్ సైడ్ అంటే ఏ నుండి పక్కన ఏకి పక్కగా ఉండే సైడు. ఏ పక్కన ఏ సైడ్ ఉంది? ఈ రెండు ఉంది, కానీ ఇది హైపోటెన్యూస్. ఇది ఏ
చోట నుంచి చూసినా మారదు. సో దాన్ని చూడకూడదు. ఏ పక్కన ఉండేది ఇదేమి ఏబి అడ్జస్టెడ్ సైడ్ బై హైపోటెన్యూస్ మారదు. అదే ఏంటది ఏసీ ఏబి అంటే 24/25 అయిపోయింది. క్లియర్ అయిపోయింది అంతే. ఇప్పుడు రెండో దానికి వెళ్దాం. రెండోది ఏముంది సైన్ సి దగ్గరికి వెళ్ళండి. ఇది సి. దానికి సైన్కి ఏం ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సికి ఆపోజిట్ ఏముంది ఏబి ఉంది. హైపోటెన్యూస్ మారదు. ఏబి హైపోటెన్యూస్ ఏమి ఏసి. సో ఏబి వాల్యూ వచ్చి 24 బై ఏసీ వచ్చి 25. నెక్స్ట్ కాస్ సి దగ్గరికి వెళ్తాం. సికి అడ్జస్టెడ్ సైడ్ అంటే పక్కనే ఉండాలి. సి పక్కన రెండు ఉండాలి. ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఇది వద్దు. ఇది బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. సో బీసీ అంటే 7 ఏసీ అంటే 25 అయిపోయింది. చూడండి ప్రాబ్లం సింపుల్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి 4 మార్క్స్కి ఇస్తాడు. మ్యాక్సిమం దేనికి ఇస్తాడు 4 మార్క్స్కి. అదే మన అదృష్టంగా బాగునింది అనుకోండి ఇదే 8 మార్క్స్కి కూడా అడగచ్చు ఇటువంటి ప్రాబ్లం. అయితే 8 మార్క్స్కి అడిగేటప్పుడు మాత్రం ఇక్కడ అంతా 1 2 3 4 ఇంకో 2 ఇచ్చేసి 8 మార్క్స్కి అడుగుతారు అంతే. ఓకేనా? ఎటువంటి కంగారు అవసరం లే. సార్ ఇంకో 2 అట్టి ఇస్తారు అనే డౌట్ వచ్చిందా? ఏం లేదు, ట్యాన్ ఇస్తాడు. ఇంకోటి ట్యాన్ ఏ అడుగుతాడు, ట్యాన్ సి అడుగుతాడు అంతే, ఇంకేం లేదు. ఓకే, నీట్గా ఈ ప్రాబ్లం రాసుకోండి. మనం 6th ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. అంటే ఎక్సర్సైజ్ 8.1లో 6th ప్రాబ్లం అనమాట. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూశారంటే, ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ అక్యూట్ యాంగిల్స్ సచ్ దట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి, దెన్ షో దట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. అంటే ఇక్కడ ట్రయాంగిల్ అనేది మనకు తెలుసు, రైట్ ట్రయాంగిల్ అని. అయితే దాని పేరు అనేది ఎక్కడ మెన్షన్ చేయాలి. మీరు బాగా గమనిస్తే ఇక్కడ 2 యాంగిల్స్ మాత్రమే కనిపిస్తుంది, ఏబి. సో మూడోది ఖచ్చితంగా సి ఉంటుంది. ఓకేనా? డయాగ్రామ్ గీసుకుందాము. అయితే ఇక్కడ 90% 90 డిగ్రీస్ దగ్గర బి ఉంటుందని చెప్పా. ఏముంటుంది? బి. కానీ ఇక్కడ బి ఉండదు. నాకు ఎలా తెలిసింది? అక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేయలే. చూడండి, రైట్ యాంగిల్ అట్ బి అనేది మెన్షన్ చేయలే. బి అనే కాదు, ఏది మెన్షన్ చేయలే. కానీ నాకు ఇక్కడ బి కాదని ఖచ్చితంగా తెలుసు. ఎలా అనేది క్వశ్చన్లోనే హింట్ ఉంది. చూడండి, ఇక్కడ కాస్ ఏ కాస్ బి అని ఇచ్చాడు. అవునా? సో కాస్ ఏ కాస్ బి ఇచ్చినప్పుడు ఇక్కడే కదా ఉండాలి అది ఖచ్చితంగా, కాస్ ఏ కాస్ బి. ఓకేనా? అంటే ఏ ఇక్కడ బి ఇక్కడ, లేదా ఏ ఇక్కడ బి ఇక్కడ ఉండాలి. సి అనేది ఖచ్చితంగా ఈడే ఉండాలి. మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఇలా తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇది ఏ, ఇది బి. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కొక్కటి రాద్దాం. వాడు ఏమేమి ఇచ్చాడు? గివెన్ దట్, వాడిచ్చిన మ్యాటర్ రాసుకుంటాం. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ అక్యూట్ యాంగిల్స్. దాంతోపాటు ఇంకో విషయం చూడండి, ఈ ఏబి అనేది అక్యూట్ యాంగిల్స్ అంటే బిలో 90 డిగ్రీసే ఉంటుందనే హింట్ కూడా ఇచ్చాడు మనకి. సో 90 డిగ్రీస్ కాదు కన్ఫామ్. ఓకేనా? ఇక్కడ వీటితో పాటు ఇది కూడా హింట్ ఇచ్చుండడు. ఓకే, క్లియర్? నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు. అండ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. ఇది కూడా క్వశ్చన్లోనే ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం, ఇది క్వశ్చన్లో ఇచ్చింది. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మనం తీసుకుందనమాట ఇది. ఓకేనా? ఇది మనం తీసుకున్నాం. ఇందులో కాస్ ఏ ఎంత ఉందో మనం రాస్తాం. కాస్ ఏ ఇదంతా టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. ఓకేనా? అంటే టెక్స్ట్ బుక్లో అంటే క్వశ్చన్లో ఇచ్చిన మ్యాటర్ ఇది. ఇక్కడ నుంచి మనం చేసే మ్యాటర్ కాస్ ఏ. మామూలుగా కాస్కి ఏం ఫార్ములా? అడ్జస్టెడ్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జస్టెడ్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జస్టెడ్ సైడ్ ఏ నుంచి అడ్జస్టెడ్ సైడ్ అంటే ఇదే కదా వస్తుంది. ఇది చూసారంటే 100% హైపోటెన్యూస్, ఎందుకంటే 90 డిగ్రీస్కి ఆపోజిట్.
సో ఇప్పుడు ఏ నుంచి చూస్తాండం కాబట్టి ఏకి అడ్జస్టెడ్ సైడ్, ఏకి పక్కనే ఉండాలి. సో ఏముంది ఏసీ. సో ఏసీ బై హైపోటెన్యూస్ ఏబి. క్లియర్. ఇప్పుడు అదేవిధంగా కాస్ బీకి చూద్దాం. ఇక్కడ ఇచ్చాం కదా, కాస్ ఏ తీసుకున్నాం, కాస్ బి కూడా తీసుకుంటాం. ఏమి కాస్ బీకి కూడా సేమ్ అడ్జస్టెడ్ సైడ్ బై హైపోటెన్యూస్. అయితే ఇక్కడ మనం చేసేదానికి తప్పులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ ఫార్ములా వచ్చింది కదా అని ఇక్కడ నుంచి చేసేస్తాం, తప్పది. మనం బి దగ్గర నుండి చూడాలి. బీకి అడ్జస్టెడ్ సైడ్ ఏమవుతుంది, బీసీ అవుతుంది. బై హైపోటెన్యూస్ మాత్రం ఇదే ఏబి. ఓకేనా. హియర్ వి నో దట్ ఫ్రమ్ ప్రాబ్లం. అంటే ప్రాబ్లం నుండి మనకి ఏం తెలుసు, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అని మనకు తెలుసు. ఓకేనా. ఎక్కడి నుండి తెలుసు అంటే ప్రాబ్లం నుండి. చూడండి ఇక్కడ నుంచి. సో ఇప్పుడు కాస్ ఏ బదులు ఏం రాస్తామంటే ఇది రాస్తాం, ఏసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ బి బదులు ఏం రాస్తామంటే బీసీ బై ఏబి. ఇప్పుడు ఇది క్యాన్సిల్, డినామినేటర్స్ రెండు క్యాన్సిల్. సార్ ఎలా పోయింది సార్ క్యాన్సిల్ అనే డౌట్ వస్తుంది కదా. సో దానికి కూడా మీకు కావాలంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా రాసుకుంటానంటే ఇక్కడ రఫ్ వర్క్గా రాసుకుంటా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. ఓకేనా. ఇది ఏసీ, ఇది రాసుకున్నా. ఇప్పుడు ఇది డినామినేటర్. సో దీన్ని రైట్ సైడ్ పంపిస్తే ఏమవుద్ది, మల్టిప్లికేషన్ అవుతుంది కదా, కాబట్టి ఇంటూ ఏబి. సో ఇక్కడుండే ఇప్పుడు ఏబీకి ఈ ఏబీకి క్యాన్సిల్. ఆ స్టెప్ రాయకుండా డైరెక్ట్ రెండు డినామినేటర్లోనే ఉంది కాబట్టి క్యాన్సిల్ కొట్టచ్చు. ఇదన్నా రాసుకోవచ్చు, లేదా దీని తర్వాత ఈ స్టెప్ రాసి కూడా రాసుకోవచ్చు, తప్పు లేదు. మీకు కావాలంటే స్టెప్ రాసే రాస్తాను. ఓకే. బీసీ బై ఏబి ఇంటూ ఏబి. ఇది క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలింది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి బీసీ. అంటే ఈ ఏసీకి ఏమైంది, బీసీ అనేది ఈక్వల్ అయ్యింది. ఓకేనా. ఎప్పుడైనా చూడండి సైజ్ కానీ ఈక్వల్ అయితే ఆ సైజ్కి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇప్పుడు ఈ సైడ్కి ఏసీ సైడ్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ బి. అదే విధంగా బీసీ అనే సైడ్కి ఆపోజిట్గా ఉండేది యాంగిల్ ఏ. ఓకే. చూడండి ఏసీకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి, బి. బీసీకి ఆపోజిట్ యాంగిల్ ఏమి, ఏ. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్. ఓకేనా. సో ఇప్పుడు మనం చెప్పింది మ్యాటర్ రాయాలి. అది రాయకపోతే కుదరదు కదా స్టెప్లో, కాబట్టి రాద్దాం. ఏం రాద్దాం చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి AC is equal to BC. The angles, angle A comma angle B are equal. Because the opposite angles of equal size are equal. So యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. చూడండి ఇక్కడ మనం ఏం రాసామో ఒకసారి చూడండి. యాంగిల్స్ ఏబిసి ఆర్ ఈక్వల్. ఇవి ఈక్వల్ ఎందుకు? బికాస్ ది ఆపోజిట్ యాంగిల్స్, ఇవి ఆపోజిట్ యాంగిల్స్. ఈ ఏబి అనేది ఆపోజిట్ యాంగిల్స్, వేటికి? ఈక్వల్ సైజ్కి ఆపోజిట్. సో ఈక్వల్. క్లియర్, అర్థమైంది కదా? సో రాసుకోండి నీట్గా. ఇదే ప్రాబ్లం, ఇంకా అయిపోయిందనమాట. ఇది కూడా 4 మార్క్స్కి అడిగచ్చు ఈ ఛాన్స్ కూడా. ఓకేనా, రాసుకోండి, ప్రాబ్లం రాసుకోండి, ఈ డయాగ్రామ్ కూడా గీసుకోండి.
ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం చేద్దాం. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు చేసిన 8th ప్రాబ్లం లాగే. పేరు ఒకటే, ఇక్కడ ట్యాన్ ఇస్తే ఇంతకుముందు దానిలో కాట్ ఇచ్చాడు అంతే, ఇంకేం తేడా లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాగా డయాగ్రామ్ తీసుకుంటాము. అయితే ఇక్కడ మెన్షన్ చేసేసాడు 90 degrees బి దగ్గర ఉందని. సో ఇది ఏ, ఇది సి, ఇంకేమేమి ఉన్నాయి. సో అన్నిట్లోనూ ఏసీలు ఉన్నాయి చూడండి, కాబట్టి పేర్లు రాయలేవు. ఆపోజిట్, హైపోటెన్యూస్, అడ్జస్టెడ్ అవంతా రాయము, ఓన్లీ హైపోటెన్యూస్ రాయొచ్చు. దీనికి ఎదురుగా ఉండేది హైపోటెన్యూస్, ఇది ఏసీ బార్, ఇది మారదు. సో ఇది ఇక్కడ నుంచి చూస్తే ఇది ఆపోజిట్, ఏ నుంచి చూస్తే ఇది ఆపోజిట్, అందువల్ల వాటిని మెన్షన్ చేయకుండా రాద్దాం. ఓకేనా. సో ఫస్ట్ గివెన్ దట్ ఏం రాయొచ్చు, tan A ఈజ్ ఈక్వల్ టు 1/√3. ట్యాన్కి ఏం ఫార్ములా, ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. ఎక్కడి నుండి, ఏ నుంచి ఆపోజిట్ బీసీ బై అడ్జస్టెడ్, అంటే ఏ నుంచి అడ్జస్టెడ్ అంటే ఇది, ఎందుకు ఇది హైపోటెన్యూస్ కాబట్టి. ఏమిది, ఏబి. సో దీని వాల్యూ ఎంత, 1/√3. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు 1, ఏబి ఈజ్ ఈక్వల్ టు √3 వచ్చింది. ఓకేనా, అంతే. ఇంకా 2 తెలుసు, 3 తెలియదు, పైథాగరస్, అంతే, ఇంకేం మాద్దు. బై యూజింగ్ పైథాగరస్ థీరం. చూడండి, ఆపోజిట్ ఏసీ ఉంది, అంటే దేనికి ఆపోజిట్, 90 degreesకి ఆపోజిట్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇప్పుడు తెలిసింది రాద్దాం ఒకసారి, ఈ వాల్యూస్ ఎత్తి ఇక్కడ రాసేద్దాం, కన్ఫ్యూజ్ ఉండదు. బీసీ అంటే ఇది 1, ఇది వచ్చి ఏబీ √3, ఇది తెలియదు. ఓకే, ఏసీ తెలియదు కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోయి 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆ సైడ్కి వెళ్తే √4. సో √4 అంటే ఏమి, 2. అంటే 4ని ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వేర్గా రాయొచ్చు కదా, కాబట్టి √4 అంటే 2 అనమాట. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది కూడా ఈ డయాగ్రామ్లో మెన్షన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏమేం కావాలో అది కనుక్కుంటాం. ఇప్పుడు ఏమేం కావాలి, ఇది మొత్తం గమనించండి. ట్యాన్ వాడి ఇవి కనుక్కోవాల్సి, ఇందులో సైన్ ఏ కావాలి, మళ్ళీ ఏతో కాస్ ఏ కావాలి. ఓకేనా, అంటే సైన్ ఏ కాస్ ఏ కావాలి. సో సైన్ ఏ, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్, ఏ నుంచి ఆపోజిట్ అంటే బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. బీసీ అంటే 1, హైపోటెన్యూస్ 2, 1/2. ఓకే, క్లియర్. నెక్స్ట్ కాస్ ఏ నుంచే చూద్దాం. దీని నుంచి అడ్జస్టెడ్ సైడ్ ఏబి, అడ్జస్టెడ్ సైడ్ బై హైపోటెన్యూస్. ఫార్ములా రాయొద్దాం ఫస్ట్. సో ఏబి బై ఏసీ. ఏబి అంటే √3/2 ఏసీ వాల్యూ. నెక్స్ట్ చూడండి, ఆ 2 అయిపోయినాయి. ఇక్కడ బాగా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కనుక్కునేసాం, ఇది అయిపోయింది. సో ఇది కనుక్కునేసాం, ఇది కూడా అయిపోయింది. సో ఇంకేముంది, సితో ఉంది, సైన్ సి కాస్ సి, అవే కనుక్కుంటాం. సైన్ సి ఎంత ఫార్ములా సేమ్ అదే, ఓ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ పేర్లు మారిపోతాయి, ఇది ఫార్ములా, అందుకే పేర్లు రాయాలని చెప్పింది నేను ఇంతకుముందు ప్రాబ్లంలో. ఓకేనా, అప్పుడే సబ్జెక్ట్ బాగా వచ్చిన వాడు ఇలా రాస్తాడు అనే విషయం కూడా చెప్పిన. ఓకే, ఇక్కడ మారింది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి మనం. చూడండి, ఓ ఎస్ ఆపోజిట్ సైడ్ సి నుండి ఆపోజిట్ అంటే ఏబి బై ఏసీ. చూసారా, మారిపోయింది. సో ఏబి ఎంత, √3/2. నెక్స్ట్ కాస్ సి, ఫార్ములా అడ్జస్టెడ్ సైడ్ బై
హైపోటెన్యూస్. అడ్జస్టెడ్ సైడ్ దీనికి సి నుండి అడ్జస్టెడ్ సైడ్ అంటే బీసీ బై ఏసీ. బీసీ అంటే 1 2 బీసీ అంటే 1 హైపోటెన్యూస్ 2. సరిపోయింది, అన్నీ వచ్చేసినాయి. ఇంకా వీటిలో సబ్స్టిట్యూట్ చేయడం. సో ఫస్ట్ది కనుక్కుంటాం. ఫస్ట్ది ఏమి సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అంటే ఫస్ట్ది 1/2. నేను బ్యాక్ ఇట్ వేసుకుంటా అన్నాను కన్ఫ్యూజ్ ఉండకూడదని. కాస్ సి అంటే ఇది 1/2. నెక్స్ట్ ఇది ఈ కాస్ ఏ అంటే ఇది √3/2 ఇంటూ ఇది √3/2. చూడండి 1 × 1 1/2 2s are 4 ప్లస్ √3 × √3 హోల్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ ఎంత మిగులుతుంది 3. కాబట్టి 3/2 2s are 4. సో 1 + 3/4 అంటే డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి 2 బదులు 1 రాసుకొని చేసాం. 6th క్లాస్లో నేర్చుకున్న మెథడ్ అనమాట ఇది. ఎంత 4/4 అంటే 4 1s are 4 1s are. సో ఆన్సర్ ఎంత ఇది 1 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ది కనుక్కుంటాం. కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. సో కాస్ ఏ ఇక్కడ ఉంది √3/2 ఇంటూ కాస్ సి ఇక్కడ ఉంది 1/2 మైనస్ సైన్ ఏ ఇక్కడ ఉంది 1/2 సైన్ సి అంటే ఇక్కడ. సో ఎంత √3/2. చూడండి ఇదంతా ఒక లైన్లో రాయడం వల్ల కన్ఫ్యూజ్ ఉండదు. దీని వాల్యూ లాస్ట్లో ఉంది, దీని వాల్యూ లాస్ట్లో ఉంది, కాస్ ఏ వాల్యూ లాస్ట్లో ఉంది, ఈజీ. ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ √3 × 1 అంటే √3 2 × 2 4 మైనస్ 1 √3 √3/2 2s are 4. ఈ రెండు సేమ్ వాల్యూ నెంబర్స్ అయితే దీనికి పాజిటివ్ ఉంది, దీనికి నెగిటివ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది. ఆన్సర్ అంతా 0. చూడండి ఇది 4 మార్క్స్ కడిగే ప్రాబ్లం అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓకేనా. సో నీట్గా క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ రాసుకోండి, డయాగ్రామ్ కూడా వేసుకోండి. ఓకే రాసుకోండి ఫస్ట్. సో క్లాస్ చూశారు కదా, ఇదే విధంగా మీకు మ్యాక్సిమం 10th క్లాస్లో ఉండే అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ఓకే అదేవిధంగా నేను చెప్పిన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.